రెసిన్ ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాల్లో ఇది ఒకటి. దీని ప్రత్యేకత ఏంటంటే రుచి లేదు, వాసన లేదు. మీ గ్లాసు నీటిలో కలిపినా మీరు కలలో కూడా అనుమానించలేరు. మృత్యువు మీ ఆహారం రూపంలో వస్తుందని అస్సలు ఊహించలేరు. చైనాలో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ తన వైద్య పరిజ్ఞానాన్ని మనుషులను బతికించడానికి కాకుండా వేల మందిని చంపడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అతను సైకోపాత్ కాదు, అతను ఉగ్రవాది. సులభంగా దొరికే ఆముదం గింజల నుంచి రెసిన్‌ని ఎలా సేకరించాలో, దాన్ని ఎలా శుద్ధి చేయాలో అతనికి బాగా తెలుసు. తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ చాలా కాలంగా ఆముదం గింజల నుంచి రెసిన్‌ని తీస్తున్నాడు. అతని ప్లాన్ ఎంత భయంకరమైనదంటే ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాల్లో మంచినీరు, గుడి ప్రసాదాల్లో ఈ విషాన్ని కలిపి ప్రపంచంలోనే అతి పెద్ద సామూహిక విష ప్రయోగాల్లో ఒకదానికి పాల్పడాలని చూశాడు. ఒక్కసారి ఈ విషం ప్రజల్లోకి చేరితే అది ప్రపంచంలోనే అతి పెద్ద సామూహిక విష ప్రయోగంగా చరిత్రలో నిలిచిపోయేది. యాక్షన్ మొదలయ్యాక వందలు వేల మంది హాస్పిటల్స్ పాలై ఏ కారణం లేకుండా చనిపోతుంటే దేశమంతా భయంతో కుప్పకూలేది. డాక్టర్ సయ్యద్ ఒంటరివాడు కాదు. ఇతనికి సహచరులు మొహమ్మద్ సుహేల్, అజాదులతో పాటు భారీ అంతర్జాతీయ సపోర్టు కూడా ఉంది. వీరు టెలిగ్రామ్ ద్వారా ఐఎస్ఐఎస్ హ్యాండర్లతో నిరంతరం కోడ్లలో మాట్లాడుకునేవారు. వీరికి ఆయుధాలు, నిధులు సమకూర్చింది పాకిస్తాన్కు చెందిన హ్యాండ్లర్స్. ముఖ్యంగా డ్రోన్ల ద్వారా ఆయుధాలను వీరికి రహస్యంగా చేరవేశారు. ఇది కేవలం విష ప్రయోగం కాదు, ఒక ఉగ్రవాద యుద్ధం. దేవుడిలా వచ్చినటువంటి ఏటీఎస్. కానీ చీకటి ఇంత దట్టంగా కమ్ముకున్నా ఎక్కడో ఒక చోట ఆ వెలుగు ఉంటుంది. ఆ వెలుగే గుజరాత్ ఏటీఎస్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. నిఘా వర్గాల నుంచి అందిన చిన్న క్లూతో రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు ఛేదించలేని అనుమానాస్పద సంభాషణలను, టెలిగ్రామ్ మెసేజ్లను డీకోడ్ చేశారు. ఈ ముగ్గురు దుండగులను సరైన సమయానికి పట్టుకున్నారు. అక్కడ రెసిన్ ఫ్యాక్టరీ లాంటి సెటప్ను చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు. ఒక విషాదం జరగబోయే కొన్ని గంటల ముందు ఆ గోల్ కీపర్ ఏటీఎస్ బంతిని గోల్లో పడకుండా ఆపగలిగింది. మన దేశ భద్రతా సంస్థలు, యాంటీ టెర్రర్ ఏజెన్సీలు చేస్తున్నటువంటి పనిని మనం ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం. వారి పని ఒక గోల్ కీపర్ లాంటిది. వారు ఎన్ని గోల్స్ ఆపారో ఎవరికీ తెలియదు. కానీ ఒక్క గోల్ విఫలమైతే మాత్రం అందరికీ తెలిసిపోతుంది. ఈ రెసిన్ కుట్ర గత 10 ఏళ్లలో మన ఏజెన్సీలు భగ్నం చేసిన ఎన్నో కుట్రల్లో కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. దేశాన్ని మౌనంగా కాపాడుతున్న మన ఏటీఎస్ నిఘా వర్గాలకు వేల వేల దండాలు.